నమస్కారం. ప్రైమ్ 9కి స్వాగతం. అంగారకుడిపై నిజంగానే రత్నాలున్నాయా? భూమిపై అత్యంత విలువైన రూబీ, సఫైర్ వంటి రత్నాలు ఏర్పడటానికి కారణమయ్యే ఖనిజాలు మార్స్పై కూడా ఉన్నాయా? అంగారకుడిపై పరిశోధనలు చేస్తున్న నాసా పర్సెవరెన్స్ రోవర్ పరిశీలనలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా కనిపించిన ఓ రాయిని శాస్త్రవేత్తలు పరిశీలించగా అందులో క్రోమియం కలిగిన కొరండం ఉండొచ్చని సూచించే ఆనవాలు గుర్తించినట్లు సమాచారం. భూమిపై కొరండం అనే ఖనిజం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రూబీ, సఫైర్ వంటి విలువైన రత్నాల రూపంలో కనిపిస్తుంది. మరి మార్స్పై ఈ ఖనిజం ఎలా ఏర్పడింది? దీనికక్కడ ఒకప్పుడు ప్రవహించిన నీటితో సంబంధం ఉందా? ఈ ఆవిష్కరణ అంగారకుడిపై గతంలో జీవానికి అనుకూల పరిస్థితులు ఉండేనా అనే ప్రశ్నకు ఏమైనా సమాధానం ఇస్తుందా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అంగారకుడిపై ఉన్న జెజెరో క్రేటర్ ప్రాంతంలో పర్సెవరెన్స్ రోవర్ కొన్నేళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంలోని రాళ్లు, మట్టి, భౌగోళిక నిర్మాణాలను అధ్యయనం చేస్తూ మార్స్ గతంలో ఎలా ఉండేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సాధారణంగా కనిపించిన ఒక రాయి శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. దీంతో పర్సెవరెన్స్ రోవర్లో ఉన్న సూపర్ క్యామ్ పరికరాన్ని ఉపయోగించి దాని రసాయన కూర్పును పరిశీలించారు. సూపర్ క్యామ్ లేజర్తో రాయిలోని చిన్న భాగాన్ని వేడి చేసి దాని నుంచి వచ్చే కాంతిని విశ్లేషించడం ద్వారా అందులో ఉన్న మూలకాలను గుర్తించగలదు. ఈ పరిశీలనలోనే శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసే సంకేతాలు కనిపించాయి. ఆ రాయిలో క్రోమియంతో సంబంధం ఉన్న కొరండం ఖనిజం ఉండొచ్చని పరిశీలనలు సూచిస్తున్నాయి. కొరండం అనేది అల్యూమినియం ఆక్సైడ్తో ఏర్పడే అత్యంత కఠినమైన ఖనిజం. అయితే ఇందులో ఉండే కొన్ని మూలకాల ఆధారంగా దాని రంగు మారుతుంది. ముఖ్యంగా క్రోమియం కారణంగా ఎరుపు రంగు వచ్చిన కొరండం భూమిపై రూబీగా గుర్తింపు పొందుతుంది. ఇతర రకాల కొరండం రత్న నాణ్యతను కలిగి ఉన్నప్పుడు సఫైర్ రూపంలో కనిపించవచ్చు. అందుకే మార్స్పై ఇలాంటి ఖనిజ సంకేతాలు గుర్తించడం శాస్త్రవేత్తలకు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఒక ముఖ్యమైన క్లారిటీ అవసరం. పర్సెవరెన్స్ రోవర్ అంగారకుడిపై నేరుగా రూబీ లేదా సఫైర్ రత్నాలను కనిపెట్టిందని దీని అర్థం కాదు. రత్నాలుగా మారగల కొరండం కుటుంబానికి చెందిన ఖనిజం లేదా దానికి సంబంధించిన రసాయన సంకేతాలు ఉన్నాయన్నదే ప్రస్తుతం ఆసక్తికరమైన అంశం. ఒక ఖనిజం రత్నంగా పరిగణించాలంటే దాని రంగు, పారదర్శకత, నిర్మాణం, నాణ్యత వంటి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి మార్స్పై రూబీలు దొరికాయి అని చెప్పడం కంటే రూబీ వంటి రత్నాలకు సంబంధించిన ఖనిజ వ్యవస్థపై ఆధారాలు లభించాయనే కోణంలో చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్న ప్రధాన ప్రశ్న ఇదే: అంగారకుడిపై ఇలాంటి ఖనిజం ఎలా ఏర్పడింది? దీనికి మార్స్ పురాతన భౌగోళిక చరిత్రలో సమాధానం దాగి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కోట్లాది సంవత్సరాల క్రితం అంగారకుడి భూగర్భంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు, అగ్నిపర్వత కార్యకలాపాలు, నీటితో కూడిన భౌగోళిక ప్రక్రియలు జరిగి ఉండవచ్చు. ముఖ్యంగా వేడి నీరు రాళ్లలోని పగుళ్ల గుండా ప్రవహించే హైడ్రోథర్మల్ ప్రక్రియలో కొన్ని ప్రత్యేక ఖనిజాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఖనిజం నిజంగా అలాంటి ప్రక్రియలో ఏర్పడిందని నిర్ధారణ అయితే మార్స్పై ఒకప్పుడు నీరు, వేడి, రాళ్ల మధ్య సంక్లిష్టమైన రసాయన చర్యలు జరిగాయనే అంచనాలకు మరింత సమాచారం లభిస్తుంది. అంగారకుడిపై ఒకప్పుడు నీరు ఉండేదనేందుకు ఇప్పటికే అనేక ఆధారాలు లభించాయి. పర్సెవరెన్స్ పరిశోధనలు చేస్తున్న జెజెరో క్రేటర్ కూడా ఒకప్పుడు సరస్సుగా ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ కనిపించే పురాతన నది, డెల్టా నిర్మాణాలు కూడా గతంలో నీరు ప్రవహించిన చరిత్రను సూచిస్తున్నాయి. ఇప్పుడు అరుదైన ఖనిజాల ఏర్పాటులో కూడా నీటి పాత్ర ఉందని నిర్ధారణ అయితే మార్స్ పురాతన కాలంలో మనం ప్రస్తుతం చూస్తున్న ఎడారి గ్రహంలా మాత్రమే ఉండేది కాదనే విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే మరో ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వస్తుంది. మార్స్పై ఒకప్పుడు నీరు ప్రవహించి ఉంటే, భూగర్భంలో వేడి నీటి వ్యవస్థలు కూడా ఉండి ఉంటే, అక్కడ సూక్ష్మజీవులు జీవించడానికి అనువైన పరిస్థితులు ఎప్పుడైనా ఏర్పడ్డాయా? అయితే ఈ ఖనిజాల గుర్తింపు మాత్రమే మార్స్పై జీవం ఉండేదని నిరూపించదు. కానీ ఒకప్పుడు అక్కడ ఉన్న నీరు, ఉష్ణోగ్రతలు, రసాయన పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోవడానికి ఇలాంటి ఖనిజాలు కీలకమైన ఆధారాలుగా ఉపయోగపడతాయి. దీంతో మార్స్ ఒకప్పుడు జీవానికి అనుకూలమైన గ్రహంగా ఉండే అవకాశం ఎంతవరకు ఉందనే విషయాన్ని శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశీలించగలుగుతారు. ఈ పరిశీలనలు అంగారకుడి భౌగోళిక చరిత్రకు సంబంధించి మరిన్ని ప్రశ్నలకు కూడా ముందుకు తెస్తున్నాయి. కోట్లాది సంవత్సరాల క్రితం మార్స్పై అగ్నిపర్వతాలు ఎంత యాక్టివ్గా ఉండేవి? భూగర్భంలో నీరు ఎలా ప్రవహించేది? అక్కడి రాళ్లు ఎలాంటి ఉష్ణోగ్రతలు, ఒత్తిడికి గురయ్యాయి? ఆ కాలంలో మార్స్ వాతావరణం ఎలా ఉండేది? జీవనానికి అవసరమైన పరిస్థితులు ఎంతకాలం కొనసాగాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడంలో పర్సెవరెన్స్ సేకరిస్తున్న డేటా కీలకంగా మారుతోంది.
నాసా పర్సెవరెన్స్ రోవర్ ప్రధాన లక్ష్యాల్లో మార్స్ పురాతన వాతావరణాన్ని అధ్యయనం చేయడం, గతంలో సూక్ష్మజీవ జీవం ఉండే అవకాశాలకు సంబంధించిన ఆధారాలను వెతకడం, ముఖ్యమైన రాళ్ళు, మట్టి నమూనాలను సేకరించడం ఉన్నాయి. అందుకే రోవర్ మార్స్ ఉపరితలంపై కనిపించే ప్రతి ఆసక్తికరమైన రాయిని కేవలం రాయిగా కాకుండా ఆ గ్రహం గతాన్ని చెప్పే టైం క్యాప్సూల్గా పరిశీలిస్తోంది. పర్సెవరెన్స్ ఇప్పటికే అనేక రకాల నమూనాలను సేకరిస్తోంది. భవిష్యత్తులో మార్స్ నమూనాలను భూమిపై అత్యాధునిక ల్యాబ్లలో నేరుగా పరిశీలించే అవకాశం లభిస్తే రోవర్ అక్కడే చేసే పరీక్షల కంటే మరింత లోతైన సమాచారం బయటపడే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే అంగారకుడిపై పర్సెవరెన్స్ చేసిన ఈ పరిశీలన మార్స్పై విలువైన రత్నాల గని దొరికింది అనే కథ కాదు. అసలు ఆసక్తికరమైన విషయం అక్కడి రాళ్లలో భూమిపై రూబీ, సఫైర్ వంటి రత్నాలతో సంబంధం ఉన్న కొరండం తరహా ఖనిజ వ్యవస్థకు సంబంధించిన సంకేతాలు కనిపించడం. ఈ ఖనిజాలు ఎలా ఏర్పడ్డాయో నిర్ధారించగలిగితే కోట్లాది సంవత్సరాల క్రితం మార్స్పై నీరు, అగ్నిపర్వత కార్యకలాపాలు, భూగర్భ ఉష్ణ ప్రక్రియలు ఎలా పనిచేశాయనే విషయాలపై కొత్త సమాచారం లభించవచ్చు. అంతేకాదు, ఒకప్పుడు అంగారకుడిపై జీవనానికి అనుకూల పరిస్థితులు ఉండేవా అనే మానవాళి అడుగుతున్న అతిపెద్ద ప్రశ్నకు సమాధానం వెతకడంలో కూడా ఇలాంటి చిన్న చిన్న ఆధారాలే కీలకం కావచ్చు. మరి భవిష్యత్తులో అంగారకుడి నమూనాలను భూమికి తీసుకొస్తే ఇంకెన్ని రహస్యాలు బయటపడతాయో చూడాలి. మరిన్ని సైన్స్ అండ్ స్పేస్ అప్డేట్స్ కోసం ప్రైమ్ 9ను ఫాలో అవ్వండి.